అబ్బా ఎక్కడో కమ్మగా ఆసనత్తాంది కదా, దీని ఇంట్లోకెళ్ళేనా ఏంది? ఏదో బొక్క కూర వండుకుంటాను, కమ్మగా ఆసనత్తాంది. ఏమైందే? ఏమో తొంగి తొంగి చూస్తున్నావు? ఏం లేదు, మన పక్క పొంటోళ్ళు ఎట్లా ఆయిపోయి వండుకొని తింటారో చూడు. నువ్వు ఉన్నావు ఊళ్ళో పెద్ద మనుషులు లెక్కనే కానీ ఏమన్నా పట్టించుకుంటానవా ఇంట్లో? ఒక్క రోజన్నా ఏం కూర అన్నావు అడగకపోతివి. ఏందే కూరగాయలు ఇంత మంచిగా మన ఇంటి దగ్గర దాకా వస్తున్నాయి, ఏదన్నా కూరగాయలు తీసుకొని వండుకోవచ్చు కదనే, మంది మీద ఏడుచుడు ఎందుకే? ఆ కాయగూరలు ఎందుకు కొనుడు, పైసలన్నా మిగులుతాయి. ఇంత గట్టిదేపో వండుకొని తిందాం. ఏందే గట్లంటున్నావేందే? మరి లేకపోతే ఏంది, పక్క పొంటోళ్ళని చూడుపో, పెండ్లాన్ని ఎంత ముద్దుగా చూసుకుంటాడో. నువ్వు ఉన్నావు నన్ను గాంతనే గాంతలేవు. ఏందే భాగ్యం, రాను రాను నువ్వు గిట్లెందుకు అవుతున్నావే? పక్క పొంటోళ్ళు ఏదన్నా తినని మనకేందే? వాళ్ళకన్నా మనకేం తక్కువ. ఇప్పుడు నువ్వు పోయి పొటేలు కూర దేపో, దాని ముంగట్నే మంచిగా వండుకొని తినాలి నేను. ఇప్పుడు పొడేలు కూర తెమ్మంటే ఏడికెళ్ళే వాళ్ళని వచ్చే ఆదివారం తీసుకొత్తది. ఏంది వచ్చే ఆదివారం తీసుకొస్తావా? ఇప్పటికే నన్ను అది చిన్న చూపు చూస్తాంది. నువ్వు ఇవాళ ఎట్లయినా చేసి తీసుకొచ్చినవే కావాలి. ఏందే భాగ్యం, ఇంత మొండితనం చెప్తున్నావేందే? నాకు తెలియదు, నువ్వు తెస్తావా తేవా? నువ్వు తెచ్చేదాకా బుక్కడు పువ్వ కూడా తిను. ఇది గిట్ల చేస్తుంది ఏంది? నువ్వు అలిగి పంటే నా కడిపే అండుతాదే, నీ కడిపే అండుతుంది. ఆగు. ఈ లివర్ వేసుకో బావ, నాకు తినబుద్ధి కాలేదు. నువ్వే తినే, ఎన్నడు తినట్టు చేయబడుతుంది, తిను. అబ్బా నాకు అద్దు, వేసుకో. సరే అయితే కానీ పూలుగు బొక్కన్న తినే. గట్ల కానీ పూలుగు బొక్క నోట్లో పెట్టి అది విరిచినావనుకో లక్కన నోట్లోకి వస్తుంది పూలుగు. తలుపు లేచి తాళమే. అగు ఇద్దరాలు మొగలేటో పోతాండ్రు కదా. లావణ్య ఎటు పోతాండ్రే? ఎట్లేదక్క, గీ కరీంనగర్ దాకా పోయి ఓ 3 తులాలంతా బంగారం కొనుకొచ్చుకుంటాం. అవునే, ఎండు కూడా కావాలంటివి కదా. మాసాలంతా. అబ్బా ఓ 3 తులాలంత బంగారం అట, మీదికెళ్ళి ఎండాట. ఇంకెంత కొంటారో? ఈ దిక్కు వల్ల ముడకొడుకుని చేసుకున్న కానుంచి అర్ధ తులం బంగారం కూడా కొనియకపాయే. నా అవ్వగారు పెట్టిన బంగారమే. రాణి అత్తాండు కదా. ఏందే గట్ల బీరుపై చూస్తున్నావు? బీరుపై చూడకుంటే ఏంది, నీకు ఎదురుగా ఆరతి పట్టుకొని రమ్మంటావా? ఏందే భాగ్యం, ఈ మధ్యలో నీ మాటలే అర్థం అయితే లేవేందే? నీకేడ అర్థమైతుంది? ఆడదాని బాధ మొగోడికి అర్థమవుతుంది. అతి తోట ఆడిది పెయి నిండా బంగారం వేసుకునేందుకు కరీంనగర్ పోయింది కొనుక్కునేందుకు. నారాత పాడుగాను ఎక్కడికన్నా పోదామంటే నల్ల ముఖం అవుతుంది. మెల్లే పుస్తలు తాడు తప్ప ఏం లేదు. మందిని చూతో రకంగా ఉన్నా, నేను చూతో రకంగా ఉన్నా. నా రాత పాడుగాను ఎక్కడికన్నా పోవాలంటే మానవ అనిపిస్తుంది. ఏందే చిన్నపోరు లెక్క? నీకేడా అర్థమవుతుందే భాగ్యం? ఏతులకు పోయి బాకీలు చేసి బంగారం తెచ్చుకుంటూనే అయిపోతున్నాయే. మళ్ళా కట్టేటప్పుడు ఉంటదే కష్టం అన్నది.
నాకు కదా అంతే ఏం తెలియదు. నాకు నువ్వు బంగారం తెచ్చినోడి కావాలి అంతే. ఇప్పుడు నీకు బంగారం తప్పనిసరి కావాలనా? ఎద్దు ఎగురంగానే గంట ఎగరదే. దేనికైనా టైం రావాలనే భాగ్యం. సంపాదించుకొని కొనుక్కోవాలి కానీ బాకీలు తెచ్చి బాధపడు ఎందుకే? నాకు నువ్వు ఏదేదో చెప్పి నన్ను ఎడ్డిదాన్ని చేస్తానో కదా. రేపు మీ చెల్లెళ్ళ ఇంటికి పండుగకు రానే రాను. వాళ్ళందరి ముందట ఒక్కొక్కరు కొత్త కొత్త చీరలు కట్టుకొని వస్తారు, పెయి నిండా సొమ్ములు వేసుకొని వస్తారు. వాళ్ళ ముంగట నేను లేకిడిదాన్ని ఎక్కువ నేను రానే రాను. నువ్వేమో లేకిడి దాని వాడిని నిన్ను ఎవ్వరు దగ్గర కూడా తీయరా? సొమ్ములు లేవని నీకు ఇంత తిండానే పెట్టరా? ఎందుకే భాగ్యం? మనకన్నా లేనోళ్ళని చూసి బాధపడాలి కానీ మనకన్నా ఉన్నోళ్ళని చూసి ఈర్చపడడు ఎందుకే? ఎవరి అదృష్టం ఎట్లుంటుందో మనకేం తెలిసే? నువ్వెప్పుడు చూడు గట్నే అంటావు. పెళ్ళ మంచిగా ఉండాలని ఎప్పుడన్నా అనుకున్నావా? నీ పెయి మీద బట్టలు మంచిగా ఉంటాయి పాయే. గట్లంటావేందే భాగ్యం? నీకు భాగ్యం లేదనుకో, అంతకన్నా పక్క బంగారం వేసుకునే రోజులు అంతే కావచ్చు. ఇప్పుడే బాధపడితే ఎట్లనే? వేసుకుంటా ఇక నేను పోయేటప్పుడే వేసుకుంటది. నీకెంత చెప్పినా బుద్ధి రావే. అరే సత్యం, అగో తాళం వేసేటో పోయినట్టున్నారు కదా. ఏందా భాగ్యం, ఏవో పిల్లి పట్టిన కోడి లెక్క కూర్చున్నావు. ఏం చెప్పమంటావు కౌరక్క? నా అదృష్టమే మంచిగా లేదు. ఏమైంది నీ అదృష్టానికి? మంచిగా బండకు బండ మొగడు ఉండనే ఉండే. 2 కొడుకులు హైదరాబాద్ జాబ్ చేయనే బట్టే. ఇంకా నీకేం తక్కువ ఉన్నదే? అదే కౌరక్క, ఆ కొడుకుల్ని చదివిపించబట్టికే గిట్ల దిక్కులే నా లెక్కైనా. ఏందే గబ్బు మొఖం దానా? కొడుకులు 2 నౌకరు చేయనే పట్టిరి. నువ్వెందుకు దిక్కులేని దాని అయితవే? నెలకు పైసలు పంపుతలేరా వాళ్ళు? మా ఇత్తాను వాళ్ళు ఇస్తే నీకు గిట్లెందుకుంది కౌరక్క? ఎవరి పెళ్ళన్నాడు పట్టుకొని హైదరాబాద్ లో ఉండబట్రి. బక్కనైతి కన్నందుకు వాళ్ళు చల్లగా ఉంటే చాలు, ఇంకా నీకేం కావన్నే అయితేమనే కానీ ఈ సత్తిగాడికి ఎటువైనా తాళం వేసి ఉన్నది. ఆగో ఆలేటన్నా పోతే నాకు చెప్పిపోతారే కౌరక్క, నువ్వంత గమ్మతి మాట్లాడతావు. ఆగో అడుగంగానే కోపానికి రాబడితేవేవే. ఆగో అత్తాను. సత్యం, ఏమైందిరా? నన్ను చూసి మాట్లాడకుండానే పోతున్నావు. ఏం లేదక్క, ఎండలో తిరిగి వచ్చినాం కదా, ఇంట్లో పోయి మంచినీళ్ళు తాగొస్తామని పోతున్నా. అయితేమనే కానీ మొన్న ఇస్తారంటే 1000 పైసలు అసలు పోతివి మిత్తి పోతివి. ఎన్నిసార్లు తిరగమంటావురా నీ ఇంటి చుట్టూ? ఎన్ని రోజులని తిరగాలి? అయ్యో ఊళ్ళకెళ్ళి దెంకపోయినట్టే చేయబడుతుంది కౌరక్క. నువ్వు గానికి ఇచ్చిన పైసలు, నీ పైసలు చల్లగుండా. ఎంతో మంది పటేళ్ల దగ్గర అప్పు తెచ్చినా, వాళ్ళు మా ఇంటి మీదకి వచ్చినారే, నువ్వే మాటికి రాబడుతుంది. వచ్చినాక పైసలు ఇస్తాపో. నేను ఇచ్చిన 5 లక్షల రూపాయలు అడగంగానే ఎత్తిరే కౌరక్క అంటివి. ఇప్పుడేమో నా మీదకి మర్రబడి పడితేవేంద్రా కంతలోడా? ఏం మాట్లాడుతున్నావు కౌరక్క? నువ్వు కంతలోడా పడుతుంది, పారెత్తపో పైసలు. గంత రేషం ఉంటే వారేరా, గతి లేక నా ఇంటికి వచ్చి నన్నే గంజలీగని తీసేసినట్టు తీసేస్తానవా? అయ్యో కొమరక్క, ఇప్పుడెందుకు గంత లొల్లి పెట్టబడితివి? మేమెవరికన్నా పైసలు ఇయ్యనోళ్ళమా ఎగ్గొట్టేటోళ్ళమా? పైసలు ఎగ్గొట్టడానికి ఎవరికి పుట్టిండే వీడు? 1 రూపాయి కూడా ఇచ్చిపెట్టా. చూసిర్రు కదా, ఇంకా పెంటి కానీ పెండ్ర మీద పుస్తకాలు అమ్ముకొని మరీ బాగా కట్టించుకున్నా. ఇప్పుడు ఎవరియ్యా అన్నారు కొమరక్క? వారం రోజులకు రాపో, మా ఇస్తాం గాని. వారం రోజులకు ఇవ్వకపోవాలి, మళ్ళీ వచ్చి మీ సంగతి చెప్తా. ఏమని గంటం ఏమని పిండవే, మంచి సొమ్ములు తీసుకుంటే బతుకుతారు. అవునా లావణ్య, మొన్న చేయించిన వేసుకున్నావా? మర్చిపోయినావేమన్నా? అన్నీ వేసుకున్నా, ఇక తలుపులేసి తాళమైపో.
పోయేద్దాం లేట్ అయింది బాయ్ ఆటోలు ఉన్నాయో లేవు పా. భాగ్యక్క పోయేస్తుంది భాగ్యక్క జర మా ఇల్లు దిక్కు చూడు మా చూస్తా పోర్రి. అబ్బా సత్తిగా పైసలు లేవు అని పెండ్ల మీద బగ్గ నగలేసుకొని తీసుకుపోతున్నావురా. మీరైతే రాన్రి, వారం రోజులలో పైసలు ఇవ్వకపోతే ఆఫీస్ కాడికి గుంజి కొడతా. భాగ్యం భాగ్యం ఏం చేస్తున్నావా ఇంట్లో? ఏం లేదు, ఏం కావాలి నీకు? ఇగో భాగ్యం, నా కొడుకులు ఏమిస్తలేరు అంటివి. మనం సంపాదించిందంతా నా కొడుకులకే చదువులకు పెట్టిన అంటివి. కొడుకులకు పెట్టకపోతే ఇంకెవరికి పెడతామే? వాళ్ళు మంచిగుంటే చాలు, ఇంకేం కావాలి మనకు? అగో ఇప్పుడు వాళ్ళని నేనేమన్నా పెళ్ళం పిల్లగాళ్ళతో నాకు మంచిగానే ఉండబట్రి, నేనేమో వాళ్ళ అన్నట్టు నువ్వు నన్ను పడితివి. నువ్వు ఏం అనలేదు కానీ మా అమ్మ మీద ఏం నగలు లేవని వాళ్ళే నువ్వు వేసుకునేందుకు బంగారు నగలు పంపించింది. అందరు కొడుకులు ఒకేలాగుండరే భాగ్యం. కొందరు భార్య మాటలు విని అయ్యమ్మను దూరం కొడతారు. అట్లాంటోళ్ళు కాదే మన కొడుకులు. మన ఇంటి పరువు మన పరువు నిలబెట్టేటోళ్ళే మన కొడుకులు. అవునయ్యా, నేను వాళ్ళ పై మీద వీళ్ళ పై మీద బంగారం చూసి తొందర పడ్డానయ్యా. కానీ నువ్వు అన్నట్టు ఎప్పుడు రావన్నో గప్పుడే వస్తుంది. సరేనే భాగ్యం, నీకు ఇప్పటికైనా అర్థమైందంటే నాకు అంతే చాలు. ఇగో నీ కొడుకులు పంపించిన బంగారం వేసుకోపో. ఆగో చూసినవా బావా గా భాగ్యక్క ఎన్ని నగలేసుకుందో. లావణ్య, నువ్వు తొందరపడి నాతోటి ఎన్నో బాకీలు చేయించి ఏదులకు పోయి నూతిన పడ్డట్టు చేతివే. ఆ నగలు వాళ్ళు బాగి తెచ్చుకునే కాదట్నే. మరి మనం రాగా రాజేశం మామ వాళ్ళ కొడుకులు పంపించిండ్రని చెప్పిండే ఆ బంగారాన్ని. అయ్యో బావా, మరి ఎట్లనే ఇప్పుడు ఆ కొమ్మర కూకోదు కదా. అవునే లావణ్య, అప్పిచ్చిన వాళ్ళు ఊకుంటారే. మనకున్నదంతా అమ్మి ఎక్కడెక్కడ అప్పులు తెచ్చినాం అందరికి గట్టి ఏ ఊరికన్నా పోయి బతుకుదాం పాయే. సరే అరే సత్యం, ఉన్నూళ్ళనే ఉండి ఏదో ఒక్క పని చేసుకొని కలో గంజో తాగి ఈ ఊళ్ళో బతకచ్చు కదరా సత్యం. అవునన్నా, నువ్వన్నట్టు మర్మం తెలిసిన ఊళ్ళే మట్టి బుక్ అయినా బతకచ్చు. నువ్వన్నట్టు ఈ ఊళ్ళోనే బతుకుతావన్నా కష్టపడకుండా. అవును సత్యం, గొప్పలకు పోయి తిప్పలు పడద్దని నాకు అర్థమైంది. నాకు కూడా అర్థమైంది. చూసిరా, గొప్పలకై తిప్పలు పడకూరి, ఉన్న దాంట్లో సంతోషంగా ఉండుర్రి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి ముచ్చట్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క పొంటి గంట ఉంటుంది, గంట మాత్రం తప్పనిసరి కొట్టుంది.